ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ జ్యోతి విశాఖపట్నం శ్రీ వెంకట జ్యోతి సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఈరోజు చిన్న ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను నేను. అయితే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు కూడా చూసేయండి. అంటే మనం ఈరోజు బయట వాళ్ళకి ఏ ఫుడ్ ఇస్తున్నాము, ఓకేనా? ఈ ఫుడ్ ఈరోజు మీరు కూడా చూసేసి మీకు అందరికీ హ్యాపీ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. రిక్వెస్ట్. థ్యాంక్ యూ. చూసేయండి మీకు ఈరోజు ఏం ఫుడ్ తయారు చేస్తాను చూడండి. కార్డ్ రైస్ చేశానండి. సమ్మర్ కదా, అయితే ఒక్కరోజైనా సరే కార్డ్ రైస్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఈరోజు అయితే కార్డ్ రైస్ అయితే తయారు చేసుకున్నాను నేను, ఓకేనా? నెక్స్ట్ దీనికి మనం ఏదో ఒకటి కర్రీ ఇవ్వాలి కాబట్టి కర్రీ కూడా ఏం చేశాను అన్నది మీకు చూపించేస్తాను. ఈరోజు కొబ్బరికాయ పచ్చడి చేశానండి. అంటే కార్డ్ రైస్కి ఎప్పుడు కూడా ఏదైనా పచ్చడి టైప్లో ఇవ్వాలని చెప్పేసి కొబ్బరికాయ పచ్చడి అయితే చేశాను. కొబ్బరికాయ పచ్చడితో పాటు ఏదో ఒక ఫ్రూట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఈ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను, ఓకేనా? ఇవన్నీ కూడా మనం ప్యాక్ చేయడానికి కవర్స్ అన్నీ కూడా. ఈరోజు ఫుడ్ అయితే ఇలా తయారు చేస్తాను. మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మనకి నాకు నచ్చినట్లు నాకున్న దాంట్లో నేనైతే చేస్తున్నానండి, అంతే తప్పేసి. నాకు ఎవరైనా స్పాన్సర్ చేస్తే కూడా మీకు ఆల్రెడీ నేను టైప్ చేసి అయితే పెడుతున్నాను. ఎవరు నాకు స్పాన్సర్ చేశారన్న విషయం కూడా మీకు పెడుతున్నాను. అయితే ఇలా చేయటానికి మీలో ఎవరికైనా సరే చేయాలని అనిపించిన మీ ఎనీ ఫెసిలిటీస్ ఏమైనా డేస్ ఉన్నా ప్లీజ్ నా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీకు తోచినంత మీ ఇష్టం, 1 రూపీ అని 2 రూపీ మీకు ఎంత నచ్చితే అంతా కూడా మీరు డొనేట్ చేసి పేదవాళ్ళకి అయితే మనం హెల్ప్ అయితే చేయొచ్చండి. అయితే మీకు చేయడానికి అవకాశం అయితే ఉండదు ఆల్మోస్ట్. ఒక లేకపోతే మాత్రం మీరు ఎంతో కొంత మీకు నచ్చినంత మాకు అమౌంట్ డొనేట్ చేస్తే మేము ఇలాగే ఫుడ్ రెడీ చేసి పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో నెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకైతే మేము దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేస్తున్నామండి. అయితే మీలో ఎవరికైనా ఏదైనా ఇలా చేయాలి అనుకుంటే ప్లీజ్ రిక్వెస్ట్ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో కూడా పెట్టానండి, ఇన్స్టాలో కూడా నా నెంబర్ ఉంటుంది. ప్లీజ్ రిక్వెస్ట్. మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకోండి మీ ఎనీ ఫెస్టివల్స్ అయితే మాత్రం మాతో పాటు షేర్ చేసుకోండి. 10 మంది పేదవాళ్ళకి పంచడానికి చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇలానే సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తూ మన ట్రస్ట్ అన్నది ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను, ఓకేనా? మీరు కూడా మీ అందరూ నాకున్నారని ఒక ధైర్యం, నేను వాళ్ళకున్నారని ఒక ధైర్యం అయితే ఇస్తున్నానండి. మనందరం కలిసి మంచి సర్వీస్ అయితే వాళ్ళకి అందించాలి. వాళ్ళంతా హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి అన్నం లేకుండా అల్లాడే డేస్ ఇవ్వకూడదు అని చెప్పేసి నేనైతే ఈ ట్రస్ట్ని అయితే రన్ చేస్తున్నానండి. అయితే మీ అందరికీ ఎందుకు నేను ఈరోజు ఫుడ్ కూడా వీడియో చేసి పెడుతున్నాను అంటే చాలామంది ఫుడ్ అయితే డొనేట్ చేస్తున్నారండి, బయట నుంచి కొనేసి ఇస్తూ ఉంటున్నారు. అయితే అది చాలామంది తినట్లేదు. మేము వెళ్తున్నాం కదండి, చూస్తున్నాం, అది పక్కన పడేసేయడం అంటే ఇష్టం లేక. అంటే వాళ్ళు ఫుడ్ కూడా ఫ్రెష్గా ఉండదు కదండి. హోటల్ ఫుడ్ అంటే వాళ్ళు ఎప్పుడో రెడీ చేస్తారు, వాళ్ళు తినేటట్టుకి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి పడేస్తున్నారు. కాబట్టి ఈ వీడియో నేను క్లియర్గా చేసి మీకు పెడుతున్నాను. ఎవరైనా ఇవ్వాలనుకుని హోమ్ మేడ్ ఫుడ్ తయారు చేసి ఇవ్వండి ప్లీజ్. రిక్వెస్ట్. థ్యాంక్ యూ.